చిత్తూరు పర్యటనలో సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీపై అన్యాయంగా విమర్శలు చేశారన్నారు ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇంకా ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదు అని ఆరోపించారు. తన ప్రభుత్వంలో పేదలకు 2.5 లక్షల కోట్ల మేర సంక్షేమం అందించిన వైఎస్ జగన్ పై చంద్రబాబు పనిగట్టుకొని చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. తన అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు చేసిన దుష్ప్రచారం వల్ల ఏపీలో వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు కూడా ఓడిపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనమైపోయిందని, ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది. ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడము, ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే, అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 9 నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి. ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా, కొన్నింటినైతే అరాకొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిగట్టుకొని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.